బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 4 డాక్టర్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఉగ్రవాద మాడ్యూల్తో వీరికి సంబంధాలున్నట్లు తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ అదిల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్ల పేర్లను ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగించారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు అందించిన సమాచారం, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్లు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు సంబంధిత రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్లు కూడా ఈ 4 డాక్టర్ల పేర్లను తమ రిజిస్టర్ల నుంచి తొలగించాయి. ఇదే కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ కు చెందిన ఇంటిని భద్రతా బలగాలు ఇటీవల పుల్వామాలో పేల్చివేశారు. తాజా పరిణామం ఈ కేసులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 4 డాక్టర్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఎవరైతే ఉన్నారో ఆ 4 డాక్టర్లకు సంబంధించి ఇకపైన వాళ్ళ పేరు ముందు డాక్టర్ అనేటటువంటి అదేదైతుందో అది తీసివేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనడమే కాకుండా పూర్తిగా కూడా ఆ మాడ్యూల్తో సంబంధాలు ఉండడమే కాకుండా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాల్గొన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు సేకరించినటువంటి నేపథ్యంలోనే రైట్ నౌ ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా చాలా స్ట్రాంగ్గా కూడా కఠినమైనటువంటి ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఎందుకు ఈ స్థాయిలో తీసుకున్న 4 డాక్టర్లు ఒకసారి చూసుకుంటే డాక్టర్ అహ్మద్, డాక్టర్ ఆదిల్, అదేవిధంగా డాక్టర్ షకీల్, డాక్టర్ షాహీన్, ఈ 4కి సంబంధించినటువంటి డాక్టరేట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ కూడా ఇకపైన వీళ్ళు ఎక్కడా కూడా భారతదేశంలో డాక్టర్ అనేటటువంటి పేరుతో వైద్య సేవలు చేయడానికి అవకాశం లేనే లేదు, అలా చేయడానికి వీలు లేదంటూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా వీళ్ళు గతంలో చేసినటువంటి కార్యకలాపాలు అంటే ఉగ్రవాదులతో, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారితో పెట్టుకున్నటువంటి లింకులు, దానితో పాటు పేలుడు పదార్థాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకును అంతటిని కూడా తెప్పించుకోవడము, కుట్రకు ప్లాన్ చేయడము అనేటటువంటి ఆధారాలు లభ్యమైనటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళే కాదు, ఈ 4 డాక్టర్లే కాకుండా కొంతమంది టెక్నీషియన్లు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి ఆ టెక్నీషియన్లకు సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని చూడాలి. సామాన్యమైనటువంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఉగ్రవాదులకు సహకరించేటటువంటి టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్లకు సంబంధించి కూడా పూర్తిగా కూడా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏ ఒక్కరిని కూడా ఈ మొత్తం బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్కి సంబంధించి లింకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. కాబట్టి 12 మంది వరకు కూడా ఈ ముఠాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సహకరించినటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు, కేసులు కూడా నమోదు చేశారు. ఈ మిగిలినటువంటి అంటే డాక్టర్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ నలుగురు డాక్టరేట్ని అయితే కట్ చేసేసింది ఎన్ఎంసీ. రైట్ మధు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు. గేమింగ్ సైట్ లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సైట్ ను రీస్టోర్ చేసిన ఎన్ఐసి అధికారులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేశారు హ్యాకర్స్. అయితే ఇప్పటికే డీజీపీకి హైకోర్టు సబ్ రిజిస్ట్రార్ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ కూడా ఫిర్యాదు చేశారు. గేమింగ్ సైట్ లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే దీనిపైన హైదరాబాద్ సబ్ పోలీసులు యొక్క కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఒక సైట్ కు సంబంధించి రిపోర్ట్ చేసిన ఎన్ఐసి అధికారులు, అంతేకాకుండా విదేశీ గేమింగ్ యాప్లపై పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ ను హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా
ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి, దీని వెనక ఎవరైతే హ్యాక్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేకంగా 2 టీంలను కూడా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వాటి యొక్క ఐపీ అడ్రస్ హ్యాక్ చేసిన ఐపీ కావచ్చు కొనసాగించారు. దృష్టి కొనసాగించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా త్వరలో ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా 2 టీమ్స్ ను కూడా ఫామ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ హ్యాక్ కావడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చూస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తా పడింది. కారులో 3 మహిళలతో పాటు ఓ చిన్నారి ఉన్నారు. మెహదీపట్నం నుండి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తా పడింది. కారులో 3 మహిళలతో పాటు ఓ చిన్నారి ఉన్నారు. మెహదీపట్నం నుండి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. పరకామణి కేసులో కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న సతీష్ కుమార్ మృతదేహానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సతీష్ కుమార్ హత్య జరిగి ఉంటుందని ఎమ్మెల్యే ఆరోపించారు. పరకామణి కేసును తప్పుదోవ పట్టించేందుకే ఈ హత్య చేశారన్నారు. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై సీఎం ఆదేశాల మేరకు విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని, సిఐ యాంకర్ని, మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టియాలా. ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు. ఆ ఎంక్వైరీ చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో ఎంక్వైరీ రాంగ్ పోవాలా అని భయపడడానికో లేకపోతే వేరే వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ముందరు రారు. దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కొలాప్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొని పోయి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరైతే ఎంకిలో ఉన్నారో కంపల్సరీ ఆరా తీసి ఇక్కడ ఉన్న వీళ్ళకి కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఏలూరు జిల్లా చింతలపూడిలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 58వ గ్రంథాలయోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ నూతన కమిటీని చైర్మన్ గా ఎంపికైన తనగల అనిల్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే రోషన్. విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకుని గ్రంథాలయం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాత్రి పడుకునే ముందు పేరెంట్స్ లేకపోతే పేరెంట్ కానీ వాళ్ళ పిల్లలతో ఒక బుక్ చదివిస్తారనమాట. సో బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు, చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు నుంచి మీ రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు మీరు రోజు ఒక బుక్ ఫిజికల్ బుక్ ఏరియా ఆన్లైన్లో చూసే కాకుండా ఫిజికల్ బుక్ మీరు చదవండి, చదివి జ్ఞానాన్ని తెలుసుకోండి. అలాగే మీరు బాగా చదువుకొని మరి మంచి పొజిషన్ ఉండేలాగా మీరు గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి
మనందరూ కూడా నేను కోరుతున్నాను. అలాగే సో లైబ్రరీ కమిటీకి ఎన్నికైన వారు సో లైబ్రరీ డెవలప్మెంట్స్లో మీరు చాలా ఇన్నోవేటివ్ ఆలోచన వచ్చి ఒక రోల్ మోడల్గా ఉండేలాగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి. కృష్ణా జిల్లా యనమల కుదురులో ఇసుక రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేసుకున్నారు. అక్రమ ఇసుకపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రకటించినా పోలీసులు కేసులు పెట్టడంపై ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైడ్ చూడండి సార్, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టిక్కర్ సార్. ఇది బాబు గారు ఫ్రీ ఇసుకున్న తర్వాత మాకు బొడే ప్రసాద్ గారు, తర్వాత మనకి గద్దె రామ్మోహన్ రావు గారి పేరు మార్కు ఆయన వాళ్ళ వరకు ఫ్రీ ఇసుక సప్లై చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ప్రజలకి మా పార్టీ నుంచి చేస్తున్నాం సార్. అది దీన్ని కూడా ఫ్రీ ఇసుకొని దాన్ని ఇలా తీసుకొచ్చి బళ్ళు తీసేసి బళ్ళు పక్కన పెట్టి బళ్ళు కూడా తీసుకొచ్చేసి అర్ధరాత్రి ఇక్కడ తీసేటువంటి కరెక్ట్గా సార్. అది మేము వేసేది కూడా ఏంటంటే మా పట్టుకుటి కోసం మా పట్టుకోసం సార్ చేసేది పనులని. మొట్ట వాళ్ళు బతుకుతున్నారు, ఏదో 200 మేము సంపాదించుకున్నాను చెప్పినట్టుగా ఆ 1000 రూపాయలు వేస్తున్నాం, 900 వేస్తున్నాం బండ్లు. దానికోసం తీసుకొచ్చి బళ్ళు ఇక్కడ పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాం, కరెక్ట్ కాదని చెప్పేసి వస్తారు మనకి బాగా మనం చేస్తున్నాం. ఫ్రీ ఇసుక మా పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఫ్రీ ఇసుక సప్లై చేస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకం పెట్టారండి. మా ఎరమదుర్గ గ్రామం అండి చాలా లేబర్ అన్న గ్రామము, కట్ట మీద ఇల్లు ఉంటాయండి. ఒకరు రేకుల సెట్ చేసుకుంటారు, కొందరు కాదు గోడలు లేపుకుంటారు. వాళ్ళకి మేము 900 1000 రూపాయలకి ఇసుక కొడుతున్నాం అండి. ఏటో తీసుకొచ్చి కొట్టే వాళ్ళకి ముఠా వాళ్ళకి 500 రూపాయలు అండి. ఆయిల్కి ఒక 300 అవుతాయండి. 200 రూపాయలు ఓనర్ తింటాడండి. దానికోసం బళ్ళు తీసుకొచ్చి 11 బళ్ళు మా బళ్ళు సీల్ చేశారండి. చంద్రబాబు చెప్పిన పథకం ప్రకారం మేము కడతాం. మేము ఎక్కువ ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతలేదు. మేము ఫైనాన్స్ బళ్ళి మీద మా లేబర్ ఏరియా కనుక మేము ఆ రేటు కొని తక్కువ రేటుకి ఇసుకుంటాము. ఇసుక తీసుకోమని చెప్పారు కదా చంద్రబాబు గారు, అలా ఇస్తున్నాం సార్. దాన్ని మా బళ్ళు 11 బళ్ళు సీల్ చేశారు సార్. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఎమ్మెల్యే కేపీ వివేక్ తరపు న్యాయవాదులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు మరొకసారి స్పీకర్ విచారణ చేపట్టారు. ఇందులో ప్రధానంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు మరోవైపు సంజయ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతము కొద్దిసేపు తెల్లం వెంకట్రావుకు సంబంధించిన వివేకానంద్ క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నటువంటి వివేకానంద గౌడ్ కొద్దిసేపు క్రితమే స్పీకర్ కార్యాలయం ముందు హాజరయ్యారు. తన న్యాయవాదులు తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కొద్దిసేపు క్రితమే హాజరు కానుంది. ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రము కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి విచారణ కూడా కంప్లీట్ అయింది. ఇక వారికి సంబంధించిన దాంట్లో మరికొంతమందిని కూడా మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం ఈరోజు స్పీకర్ వారందరినీ కూడా పిలవనుంది. ఇందులో భాగంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు అటు తెల్లం వెంకట్రావుతో పాటు మరోవైపు సంజయ్ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు జరిగే అవకాశం. కొద్దిసేపుమే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. మరి కాసేపులోనే మనం చూడొచ్చు అటు సంజయ్తో పాటు సంజయ్ మీద పిటిషన్ వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా హాజరై క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇందులో వీరిద్దరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే కొన్ని విచారణ కంప్లీట్ కావడం జరిగింది. వీరితో పాటు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహర్ కావచ్చు, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇద్దరు మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. మరోవైపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది 3 నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై పూర్తిగా ఏదో ఒక నివేదిక తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టైం కూడా కంప్లీట్ అయింది కాబట్టి సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం నుంచి ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేస్తారు. మరికొంత సమయం కావాలని ఇప్పటికే కోరిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రాసెస్ మాత్రం వేగవంతం చేశారు. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు ఇప్పటివరకు ఎలాంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. వారికి సంబంధించిన విషయాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అతను ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ కూతురు కావ్య ఇప్పటికే అటు ఎంపీగా ఉంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సమర్పించారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ వీరిపై సంబంధించిన విచారణలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, సుప్రీంకోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తితో నెలకొని ఈరోజు మాత్రము అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరోవైపు అటు సంజయ్ సంబంధించిన పిటిషన్ విచారణ కొనసాగుతుంది. వారికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా స్పీకర్ కార్యాలయంలో కంటిన్యూగా కొనసాగుతుంది. ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత రేపు మరొక ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దీనిపై స్పీకర్ అటు షీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పిస్తారని మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు.
కావచ్చు, స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారా లేదా ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో అన్ని వివరాలు తీసుకున్న తర్వాత స్పీకర్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఓటు స్టూడియో. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు పోలీసులు. పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేశారు. సోదాల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద నుంచి ఎయిర్ గన్, దుప్పి కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జహీరాబాద్ పట్టణ శివారులోని పరిశ్రమల్లో పని కోసం వచ్చే వారికి గుర్తింపు కార్డులు లేనిది ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. తమ్మడపల్లి భరత్ నగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఏరియా డామినేషను ముఖ్యంగా ఈ కాలనీలో మొత్తం 800 హౌజులు ఉండటం జరిగింది. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నారు. చుట్టుపక్కల డిస్టిక్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటున్నారు. అందుకు వీళ్ళని సెర్చ్ చేయడానికి ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా మా జైరాబాద్ డివిజన్ తరఫున మా సిఐలు, మా ఎస్ఐలు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినాము. దీని భాగంగా 32 వెహికల్స్ బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు 14 ఆటోలు, 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన యజమానులకు పేపర్ చూపించి మా టౌన్ ఎస్ఐ వినయ్ కుమారు, మా టౌన్ సిఐ శివలింగంకు పేపర్ చూపించి ఆ వెహికల్ రిలీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్ లేని దాని మీద కేసు కట్టి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో పబ్లిక్ అందరినీ, భరత్ నగర్ గ్రామస్తులందరినీ పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సైబర్ క్రైమ్ కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పుణేకి చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు.